హాయ్ వెల్కమ్ టు భారతి ఆల్ ఇన్ వన్ ల్యాబ్. ఈరోజు నేను ఎల్లిపాయ కారం ఎలా చేయాలో చూపిస్తానండి మీకు. దానికి కావాల్సినవి కారం, ఉప్పు, అల్లము, ఎల్లిపాయలు ఎక్కువ తీసుకోవాలి, ధనియాలు, జీలకర్ర. ఇవి వేసిన తర్వాత పోపు కోసం ఎండుమిరపకాయలు, కళ్యామాకు, జీలకర్ర. నాకు రోలు లేదండి, అందుకే నేను మిక్సీలో వేసి రుబ్బిన తర్వాత ఎలా చేయాలో చూపిస్తాను. ఎల్లిపాయ కారము ఎంతో రుచిగా పల్లెటూరి పద్ధతిలో మీకు చేసి చూపిస్తాను, చూడండి. ముందుగా ధనియాలు వేసుకోవాలండి. ధనియాలు వేసుకొని మిక్సీ పట్టాలి, ఎందుకంటే ధనియాలు ముందు దంగాయి కదా, అన్నీ ఒకసారి వేస్తే దంగాయండి, అందుకే ఫస్ట్ ధనియాలు పడతాను. ధనియాలు పడుతున్నానండి. ధనియాల పొడి ఇలా మెత్తగా బరుకు అయినాక సగం దంగిన తర్వాత తీసి దీనిలో జీలకర్ర, ఎల్లిగడ్డలు, అల్లం అండి, కారం, ఉప్పు అండి రుచికి సరిపోయేటంత. ఎక్కువ వేసుకోవద్దండి, ఉప్పు ఎక్కువ అవుతుంది, తక్కువ అయినా మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువ అయితే తినలేమండి. దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలండి, కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టాలండి. మెత్తగా మిక్సీ పట్టాలండి, చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టాను. దీన్ని ఒక దాంట్లోకి తీసుకోవాలండి, గిన్నెలోకి. నేనే వీడియో తీస్తున్నా కాబట్టి, నేనే ఒక్కదాన్ని ఎవరి సాయం లేకుండా తీస్తున్నాను కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుండొచ్చండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తానండి. చూడండి, ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఎలా చేస్తానో. దీన్ని కారంను మనము పోపు వేసుకోవాలండి. దానికోసం పొయ్యి వెలిగించాలి. పొయ్యి వెలిగించి ఒక గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె వేడయ్యాక కొంచెం నూనె వేసుకోవాలి. ఇలా అయినా వేడన్నంలో తినొచ్చు. బాగా కారంగా ఇష్టపడని వాళ్ళు ఇలా నూనెలో పోపుకు వేస్తే కొంచెం కారం తగ్గుతుందండి. మేమైతే డైరెక్ట్గా తింటాము. వేడి అన్నంలో ఇలా ఎల్లిపాయ కారంతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. జ్వరం వచ్చిన వాళ్ళు కూడా దీన్ని నోరు ఇష్టత లేకపోతే, నోరు రుచిగా లేకపోతే ఇలా ఎల్లిపాయ కారం వేసుకొని తింటారండి మా సైడు. మీరు ఈ సైడ్ ఎలాంటి వంటలు ఇష్టపడతారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నేను ఇంకా మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తానండి. జీలకర్ర వేస్తున్నాను. నేనే వీడియో తీస్తున్నాను, నేనే చేస్తున్నాను కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుండొచ్చండి. నన్ను సపోర్ట్ చేయండి. మిరపకాయలు వేసుకోవాలి. మిరపకాయలు కొంచెం వేగిన తర్వాత కళ్యామాకు వేసుకోవాలండి. కళ్యామాకు వేసుకొని కొంచెం అంటే కొంచెమే ఉప్పు వేసుకోవాలండి, ఎందుకంటే ఈ పోపుకు పడుతుంది కాబట్టి మంచిగా ఉంటుంది. కొంచెం అంటే కొంచెమే అండి, ఎక్కువైతే మళ్ళీ ఉప్పిసం అవుతుంది కాబట్టి కొంచెం వేసుకున్న తర్వాత ఈ మిక్సీ పట్టిన కారంను దీంట్లో వేసుకోవాలి. నేను ఒకసారి వేస్తానండి. ఇది ఇలా రుబ్బిన కారం మొత్తం, మిక్సీ పట్టిన కారం మొత్తం ఇందులో వేసుకొని ఈ నూనెలో మగ్గాలండి. కొంచెం మగ్గితే ఈ నూనె మొత్తం ఈ కారంకు పట్టి మనకు ఎక్కువ కారం అనిపించదు. మేమైతే ఇక్కడ ఎక్కువ ఈ పోపు లేకుండానే తింటామండి. కారం ఇష్టపడని వాళ్ళు
ఎక్కువ బాగా కారం అనిపించిన వాళ్ళు ఇలా పోసి పెట్టుకోవచ్చు. పోసి పెట్టుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఎల్లిపాయ కారం రెడీ. వేడి వేడి అన్నంలో ఇలా వేసుకొని తింటే ఎంత జ్వరం వచ్చిన వారైనా సరే ఒక బుక్క ఎక్కువ తింటారండి. చూడండి ఎంత మంచిగా ఎల్లిపాయ కారం రెడీ అయిందో. నన్ను సపోర్ట్ చేయండి.